నా మామయ్యకి ఇట్లా అయిందనేసరికి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా డబ్బులు తీసుకొస్తా అని వెళ్ళిన. ఒక్కడి చెప్తున్నా మామయ్య, ఇప్పుడు మీరు నాటకం ఆడిరుకోవచ్చు, కానీ భవిష్యత్తులో నిజంగా మీకెవ్వరికి ఏమైతుందన్నా నమ్మడానికి ఇంకా నా గుండె లేదు. అయినా మీరు అడిగినప్పుడల్లా నేను పైసలు ఇయ్యలేదు. ఎందుకో తెలుసా? మీకు ఇయ్యొద్దని కాదు, మీ మీద నాకు ఆ నమ్మకం లేదు. నేను ఎట్లా బతకాలి అనే ఒక బాధ. అదే మీరు అందరు నాతో నమ్మకంగా ఉంటే 15 లక్షలు కాదు, నేనున్నంత వరకు మీకోసం కష్టపడుతూనే ఉండేదాన్ని. మీరు అసలు మనుషులేనా? నా భర్తే బతికుంటే నాకు ఈ పైసలు ఎందుకు? ఆయన లేనప్పుడు ఈ పైసలు నేనేం చేసుకుంటా? అద్దు, నాకు ఈ పైసలు వద్దు. ఈ అబద్ధపు నాటకాల మనుషులతో నేను బతుకుడద్దు. నేను నమ్మకం లేని కాడ ఉన్నా కూడా నాకు మనశ్శాంతి ఉండదు.